ది యారా గాంబిరాసియో కేసు. మసిమో బుసెట్టి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? సో అసలు ఈ మసిమో బుసెట్టి ఎవరు? ఈ యారా గాంబిరాసియో ఎవరు? ఆమెకి ఏం జరిగింది? సో ఈరోజు వీడియోలో ఈ డాక్యుమెంటరీ తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే యారా గాంబిరాసియో కేసు బియాండ్ రీజనబుల్ డౌట్ అనేది రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో 5 సిరీస్ అయితే వచ్చినాయి. ఇక డాక్యుమెంటరీ సిరీస్ ఇది ఇటీవల కాలంలో ఇటలీ నుండి అత్యంత ఫలవంతమైన కేసుల్లో ఒకదాని గురించి సంభాషణ అయితే తాకింది. ఇక 2011లో బెర్గమోలోని బ్రిటన్ డిప్లోమా ప్రాంతంలో 13 ఏళ్ల యువ పాఠశాల విద్యార్థిని చనిపోయినప్పుడు ఇటాలియన్ మీడియా ప్రజలు భయంకరమైన నేరానికి వ్యతిరేకంగా విధ్వంసకరమైన నిరసన అయితే ప్రారంభించారు. ఇక 2014 ఒక అనుమానితుని గుర్తించి అరెస్ట్ చేసి చివరికి ప్రయత్నించి దోషిగా తేలినప్పటికీ చాలామంది కేసు ఎప్పటికీ పరిష్కరించబడలేదనేది భావిస్తారు. ఇక యారా గాంబిరాసియో కేసు ఈ విషయాన్ని మళ్ళీ బహిరంగ చర్చలోకి తీసుకొస్తానని, అసలు నిజాన్ని తెలుసుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తామని హామీ ఇచ్చింది. అయితే భయంకరమైన హత్య కేసుతో పరిచయం లేని వారికి ఆసక్తికరమైన వాచ్ను అందిస్తుంది. యారా గాంబిరాసియో ఎవరు? ఆమెకి ఏం జరిగింది? యారా గాంబిరాసియో కేసు ప్రకాశవంతమైన సంతోషంగా ఉన్న ఒక అమ్మాయి పాత ఫోటోగ్రాఫ్లతో ప్రారంభమవుతుంది. ఆమె తండ్రి పులియో ఆమెను ఇతరులతో ఎల్లప్పుడూ దయగా మంచిగా ఉండే వ్యక్తిగా అభివర్ణించారు. ఇక విజువల్స్, పూలియో వాయిస్ ఓవర్ రెండు యారా తన సొంత కథను చెప్పడానికి నిజంగా హాజరు కాలేదని స్పష్టం చేస్తుంది. ఇక పాపం అది నిజం. యారా గాంబిరాసియో యొక్క యువ పాఠశాల విద్యార్థి. ఆమె అదృశ్యం ఇటాలియన్ మీడియా సమాజంలో పెద్ద సంచలనం కలిగించింది. ఇక బెర్గమోలోని ఒక చిన్న మున్సిపాలిటీ అయిన బ్రెబెంట్ డి సోప్రా మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన యారా చాలా చిన్న వయసు నుండి రిథమిక్ జిమ్నాస్టిక్స్పై ఆసక్తిని కలిగి ఉంది. వృత్తిరీత్యా నిర్మాణ సర్వేయర్ అయిన పులియో, అతని భార్య మౌరా ఒక కిండర్ గార్టెన్ టీచర్. ఇద్దరు మతపరమైన సాంప్రదాయిక జీవితాలను నడిపించారు. ఫలితంగా యారా ముగ్గురు తోబుట్టువులు కూడా ఈ విలువలతో పెరిగారు. ఇక శిక్షణ ప్రారంభించిన కొద్దిసేపటికి యంగ్ యారా జిమ్నాస్టిక్లో చాలా నైపుణ్యం సంపాదించింది. ఆమెను కూడా క్రీడతో ప్రేమలో అయితే పడింది. ఇక ప్రాక్టీస్ను కోల్పోలేదు. అందువల్ల నవంబర్ 26, 2010 సాయంత్రం యారా తన ఇంటి నుండి 2 బ్లాకుల దూరంలో ఉన్న వ్యాయామశాలలో తన ప్రాక్టీస్కి వెళ్ళడానికి ఇంటి నుండి బయలుదేరింది. సో ఆ విషయంలో నిజంగా చాలా తేడా లేదు. ఇక సాయంత్రం 7 గంటలకు యారా తిరిగి వచ్చే సాధారణ సమయం దాటిపోయింది. ఆమె తల్లి ఆమెను తనిఖీ చేయడానికి ఆమెను పిలవడం ప్రారంభించింది. తల్లిదండ్రులు తమ కుమార్తెకు ఫోన్ చేసి ప్రతి చిన్న వివరాలు తెలియజేసే అలవాటు ఉందని, ఆమె నుండి కాల్స్ లేదా టెస్టులు లేవని, ఆమె ఎంత ఆలస్యంగా తిరిగి రాకపోవడంతో పరిస్థితి తమకు ఇంకెంత అనుమానాస్పదంగా ఉందని అయితే పేర్కొన్నారు. ఇక మౌరా కాల్లో కూడా సమాధానం లేదు. యారా తన ఫోన్ను తీసుకున్నందున వాయిస్ మెయిల్కి దారి మళ్లించబడ్డాయి. కొద్దిసేపటి తర్వాత మౌరా వ్యాయామశాలలో అధికారులను అయితే పిలిచాడు. ఇక యారా స్థలంలో లేదని, చాలా కాలం క్రితం వెళ్ళి ఉంటాడని తెలుసుకుంది. ఇక గాంబిరాసియోస్ అలారం గంటలు మోగినప్పుడు వారు తమ కుమార్తె కనిపించడం లేదని వెంటనే పోలీసులు సమాచారం అందించారు. గంటలు గడిచిపోయి రాత్రి గడిచింది. యారా ఎప్పటికీ కనిపించలేదు. యువకులలో సాధారణం వల్లే బాలిక ఇంటి నుండి పారిపోయి ఉండవచ్చా అని పోలీసులు మాత్రం భావించారు. అయితే ఆమె కుటుంబం అలా కాదని అయితే నమ్మారు. ఇక యారాకు కేవలం 13 ఏళ్ళు. ఆమెకి ఎలాంటి అనుభవాలు లేవు. తిరుగుబాటు చేసే యుక్త వయసులో ఆలోచించేలా చేసే ఎలాంటి సంబంధాలు అయితే లేవు. ఆందోళన భయాందోళనకు అయితే దారితీసింది. యారా జాడ లేకుండా రోజులు గడిచే కొద్దీ భయాందోళన అయితే కుటుంబానికి నిరాశ భావనగా అయితే మారింది. ఇక వ్యాయామశాలలో ఉన్న ప్రతి ఒక్కరు తన ప్రాక్టీస్ తర్వాత బాలిక వెళ్ళిపోయిందని నివేదించగా, ప్రాక్టీస్ ప్రాంతం నుండి సౌకర్యం యొక్క ప్రధాన తలుపులు కనిపించడంలో ఎవరు ఆమె వెళ్ళడాన్ని అస్సలు చూడలేదట. సదుపాయం వెలుపల ఉన్న భద్రతా కెమెరా కూడా పనిచేయని స్థితిలో అయితే ఉంది. అంటే ఆమె కదలికలను ఏ విధంగానూ ట్రాక్ చేయడం సాధ్యం కాదు. అధికారులు ఇతర జిమ్నాస్టిక్లు చివరిగా మాట్లాడిన తర్వాత ఆమె జిమ్ను వదిలి ఇంటికి తిరిగి రాలేదని పోలీసులు ఖచ్చితంగా నిర్ధారించారు. ఆమె తన దగ్గర డబ్బు లేదు. ఆమె ఎప్పుడు తన ఇంటి నుండి ఆ ప్రదేశానికి నడిచే వెళ్తుంది. ఇక ఆమె పర్సు తీసుకెళ్ళలేదు. అంటే ఆమెకు తనకు తెలిసిన తగినంత విశ్వసించే వారితో కారు ఎక్కువ ఉండాలి. ఇక పోలీసులు, పౌరులు బెర్గమో ప్రాంతంలో యారా లేదా ఆమెకు దారి తీసే ఏవైనా ఆధారాల కోసం భారీ శోధన అయితే నిర్వహించబడింది. హెలికాప్టర్లు కూడా పైనుండి ప్రాంతాలను స్కాన్ చేయడానికి ఉపయోగించబడ్డాయి. ఇక బాలిక అదృశ్యమైనట్లు కనిపించిన విషయంపై మీడియా విస్తృతంగా నివేదిస్తున్నప్పటికీ సాధారణ ప్రజల నుండి ఏవైనా సలహాలు పోలీసులకు తెరతీశారు. కానీ ఏ ఒక్కటి కూడా గణనీయమైన ఫలితానికి దారితీయలేదు. ఇక యారా అదృశ్యమైన రోజు సాయంత్రం 2 వ్యక్తులతో కలిసి చూసామని, అయితే ఈ సమాచారం పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లలేదని ప్రత్యక్ష సాక్షిగా పేర్కొన్న స్థానిక బాలుడు అయితే చెప్పారు. చివరికి అమ్మాయిని కనుగొనడానికి స్నేపర్ డాగుల బృందాన్ని నియమించారు. ఇక వారి కదలికలను, ఆ అమ్మాయి జిమ్ను
వదిలి తన ఇంటికి ఎదురుగా నడిచినట్లు అనిపించేలా చేసింది. ఇక 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న షాపింగ్ మాల్ నిర్మాణ స్థలంలో కుక్కలు ఆగిపోయి ఈ ప్రాంతాన్ని పోలీసులు కూడా శోధించారు. కానీ మరోసారి ప్రయోజనం లేకుండా పోయింది. చివరగా యారా అదృశ్యమైన 3 నెలల తర్వాత కొన్ని క్లబ్లు, ఇతర వ్యాపారాల వెనుక ఉన్న ఖాళీ మైదానంలో మోడల్ విమానాలను ఎగరవేయడం తన అభిరుచిని అనుసరిస్తున్నప్పుడు మొదటి పెద్ద పురోగతి జరిగింది. సో విమానం రంగంలోకి దిగినప్పుడు ఆ వ్యక్తి అసహజంగా ఏదైనా కనుగొనడంతో దాన్ని తిరిగి పొందవలసి వచ్చింది. అతను వెంటనే దాని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కుళ్ళిపోయిన యువతి మృతదేహం కనిపించగా దానిపై ఉన్న బట్టలు, వస్తువులు అది నిజంగానే యారా గాంబిరాసియా అని నిర్ధారించింది. నిర్వహించిన శవ పరీక్షలో బాలిక లైంగిక వేధింపులకు గురైందని, ఆపై ఆమెను ఖాళీ మైదానంలో చనిపోవడానికి వదిలివేసినట్లయితే సూచించింది. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఇటలీ మొత్తం ఈ విషయంపై సరైన దర్యాప్తు, నేరస్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడంతో యారా గాంబిరాసియా యొక్క రహస్యాన్ని ఛేదించడానికి పోలీసులు ఇటలీ చరిత్రలో అతిపెద్ద మానవ వేటలో ఒకటిగా కొనసాగారు. అది మరణం. ఈ కేసు కుటుంబ కుంభకోణాన్ని ఎలా బయటపెట్టింది? ఇక శవ పరీక్షల్లో పోలీసులు కనుగొన్న అతి ముఖ్యమైన విషయం ఏంటంటే యారా ఆమె దొరికిన పొలంలో హత్యకు గురైనట్లయితే అనిపించింది. ఆమె చేతితో ఆ ప్రదేశంలో పెరుగుతున్న గడ్డిని పట్టుకోదు. సో ఆమె బట్టలు, శరీరంపై సున్నం, చిన్న లోహపు బంతులు, శకలాలు కనుగొనబడ్డాయి. ఇక ఈ వస్తువులు సాధారణంగా నిర్మాణ ప్రదేశాల్లో కనిపిస్తాయి కాబట్టి దొండగడ్ నిర్మాణ కార్మికుడే ఉంటాడని అయితే సూచిస్తున్నాను. కానీ ముఖ్యంగా యారా యొక్క లోదుస్తులు, లెగ్గిన్స్పై తెలియని వ్యక్తి DNA శకలాలు కనుగొనబడ్డాయి. ఈ వ్యక్తి స్పష్టంగా ఆమె రేపిస్ట్ హంతకుడు అని అయితే సూచించింది. ఇక పబ్లిక్ ప్రాసిక్యూటర్ లెటిజియా రుగ్గేరి నేతృత్వంలోని చట్టపరమైన అధికారులు, పౌరులు DNA నమూనాను సేకరించడానికి విస్తృతమైన డ్రైవ్ను త్వరలో ప్రారంభించారు. ఇక ఈ నమూనాలను బాధితుడి శరీరంపై కనుగొనబడిన వాటికి వ్యతిరేకంగా అయితే పరీక్షించారు. ఇది ప్రారంభంలో గణనీయమైన అత్యధికతను దారితీయకపోయినా చివరికి డామియానో గెరియానో అనే యువకుడితో సన్నిహిత మ్యాచ్ కలిగి ఉంది. సో అతను యారా యొక్క మృతదేహం కనుగొనబడిన క్లబ్ను యాదృచ్ఛికంగా క్రమం తప్పకుండా సందర్శించాడు. యాదృచ్ఛికంగా బాలుడి తల్లి ఇంతకుముందు గాంబిరాసియా ఇంట్లో నానీగా పనిచేసేది. అయితే హత్య జరిగిన సమయంలో డామియానోను విదేశాల్లో నివసిస్తున్నాడు. ఇక డామియానో యొక్క DNA నేరస్తుడితో సరిపోలడం వలన పోలీసులు మీడియా ద్వారా అనుమానితుడిగా పేర్కొన్న వ్యక్తితో అతని మొత్తం కుటుంబాన్ని పరిశోధించారు. ప్రతి ఒక్కరి నుండి DNA నమూనాలు తీసుకున్నారు. డామియానో యొక్క బంధువు కూడా దగ్గర ఫలితాన్ని సూచించినప్పటికీ వారిద్దరూ నేరస్తుడి DNAతో పూర్తిగా సరిపోలేదు. సో కుటుంబాల్లో ఏకైక చనిపోయిన వ్యక్తి తండ్రి గియోసేఫ్ గెరినోనితో రహస్యంగా ఉందని అయితే నమ్ముతారు. వ్యక్తి మృతదేహాన్ని వెలికితీసి దాని నుండి DNA నమూనాను సేకరించారు. ఇది షాకింగ్ ఆవిష్కరణకు అయితే దారితీసింది. DNA పరీక్షల ప్రకారం గియోసేఫ్ స్పెస్టిక్ 1 యొక్క జీవ సంబంధమైన తండ్రి, అతని కుటుంబంలోని కుమారులు అదే జన్యు నిర్మాణాన్ని సూచించినప్పటికీ యారాని కిడ్నాప్ చేసి చంపిన గియోస్కేపీ చట్టవిరుద్ధమైన బిడ్డ ఉందని అయితే దీని అర్థం. ఇక పోలీసులు అప్పటి నుండి కనెక్షన్ కోసం శోధించారు. ఒక పాత కుంభకోణం వెలికి తీసుకున్నప్పుడు చివరికి ఒక సీసం కనుగొనబడింది. దీనిలో వృత్తిరీత్యా బస్సు డ్రైవర్ అయిన గియోసేఫ్ ఈస్టర్ అర్జూపి అనే వివాహిత మహిళతో ఎఫ్ఐఆర్ ఉన్నట్లయితే నమ్ముతున్నారు. ఎస్టర్ ప్రకారం ఆమె భర్త ఆమె స్నేహితుడిని గియోస్కోపీకి పరిచయం చేశాడు. తర్వాత వ్యక్తి ప్రతిరోజు ఉదయం తన వ్యక్తిగత కారులో ఆమెను పనిచేయడానికి అంగీకరించాడు. ఈ కుంభకోణానికి సంబంధించిన వార్త మీడియాలోకి వచ్చిన వెంటనే ఆమె ఏదో దాచిపెట్టినట్లయితే స్పష్టంగా తెలిసినప్పటికీ తన రహస్య సంబంధాన్ని పూడ్చడానికి తీవ్రంగా ప్రయత్నించిన మహిళపై తీవ్ర విచారణ అయితే జరిగింది. ఇక ఎస్టర్ యొక్క కవల పిల్లలు లారా, ఇక మాసియో తమ తండ్రి అని తెలిసిన వ్యక్తికి జీవ సంబంధమైన సంబంధం కూడా లేదని, వారు వివాహేతర సంబంధం ఉన్న పిల్లల్ని అకస్మాత్తుగా తెలుసుకున్నారు. వాస్తవానికి వారి తమ్ముడి DNA వారితో లేదా వారి తండ్రితో సరిపోలేదు. అంటే ఎస్టర్ తన తల్లిదండ్రుల గురించి కూడా అబద్ధం చెప్పాడు. పోలీస్ దర్యాప్తు ఈ కుటుంబ కుంభకోణానికి అయితే దారితీసింది. ఇది కేసు సంచలనం చేయడానికి మీడియా ద్వారా తక్షణమే ఎంపిక చేయబడింది. ఇది అరెస్టుకు కూడా దారితీసింది. నిర్మాణ కార్మికుడిది అయిన మసియో బొసెట్టి యొక్క DNA విశ్లేషించి నేరస్తుడితో సరిపోల్చినప్పుడు ఒక ఘనమైన సరిపోలికైతే కనపడింది. ఇక మాసియో బొసెట్టికి ఏమైంది? 2014 జూన్లో ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడానికి పోలీసులు మసియో వర్క్ సైట్కి వచ్చినప్పుడు అతను తప్పించుకోవడానికి ఒక విచిత్రమైన ప్రయత్నం చేశాడు. అది అతని తర్వాత పంపబడిన పెద్ద పోలీస్ బలగాన్ని పరిగణలోకి తీసుకొని పనిచేయలేదు. బదులుగా తప్పించుకోవడానికి అతని విఫల ప్రయత్నం చాలామందికి అతని అపరాధానికి చిహ్నంగా భావించబడింది. అతను మొదటి నుండి ఈ విషయంలో నిర్దోషాన్ని పేర్కొన్నప్పటికీ మసిమోను అరెస్ట్ చేసిన వెంటనే విచారణకు చాలా కాలం ముందు జైల్లో ఉంచారు. యారా అదృశ్యమైన రోజు రాత్రి వ్యాన్ వ్యాయామశాల సమీపంలో సర్కిల్లో తిరుగుతున్న వీడియో మీడియాలో విడుదలైంది. వ్యాన్ యొక్క వివరణ మసియో వ్యక్తిగత వాహనం
సరిగ్గా సరిపోయింది. తరచుగా తన భార్యతో కలిసి అడల్ట్ ఫిల్మ్స్ చూడటం, తరచుగా టాను వచ్చి అతని వ్యక్తిగత అలవాటు కూడా అతని పాత్ర అంచనాకు కారణమే. ఆ వ్యక్తి యొక్క ఇంటర్నెట్ చరిత్రలో పిల్లల దోపిడీ వీడియోలతో సంబంధం ఉన్న పదాలు కూడా కనుగొనబడినట్లు ప్రాసిక్యూషన్ అయితే పేర్కొంది. ఇక 2014 మాథ్యూ అరెస్ట్ అయినప్పటి నుండి అతని భార్య మారిటో కోమితో సహా ఇతర కుటుంబ సభ్యులు అతను నిర్దోషిని, అతను కేవలం హత్య కోసం మాత్రమే ఇరికించబడ్డాడని చెప్తుంది. ఇక మసిమో నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో కూడా కనిపిస్తాడు. ఇక యారాకు కూడా న్యాయం జరగాలని కోరుకున్నట్లు అతను పేర్కొన్నాడు. ఎందుకంటే అతను ఆమెను అంతగా బాధ పెట్టినవాడు కాదు. ఏది ఏమైనప్పటికీ 2016 విచారణ చివరికి ఫలితంతో మూసుకున్నప్పుడు అతని న్యాయవాదులు చివరికి కోర్టును ఒప్పించలేకపోయారు. జూలై 2016లో ఈ కేసు పర్యవేక్షిస్తున్న బోర్గిమో కోర్టు యారా గమిరాసియోపై అత్యాచారం హత్య కేసు మసిమో బొసెట్టిగా అయితే నిర్ధారించబడింది. ఇక అతనికి జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం మసిమో ఇప్పటికీ నిర్దోషి అంటూ పేర్కొంటూ జైల్లో కొనసాగుతున్నప్పుడు డాక్యుమెంటరీలో అతని భాగస్వామ్యం కూడా కటకటాల వెనక నుండి అయితే జరిగింది. ఇక యారా కేసు ఎప్పటికీ చాలామంది అపరిష్కృతంగా ఎందుకు పరిగణించబడుతుంది. యారా గమిరాసియో హత్యకు సంబంధించిన కోర్టు విచారణలో మసిమో బొసెట్టి దోషిగా తేలుతున్నప్పటికీ కేసు నిజంగా పరిష్కరించబడలేదని వాదించే కొందరు ఇప్పటికీ ఉన్నారు. మసిమో నిజమైన నేరస్తులు కాదని అయితే చెప్తారు. నెట్ఫ్లిక్స్ యొక్క ది యారా గమిరాసియో కేసు యొక్క ఉద్దేశం దర్యాప్తులో లోపాల గురించి ప్రశ్నలు లేవనెత్తడం, ఇక నిజమైన హంతకుడు ఇప్పటికీ స్వేచ్ఛ జీవితాన్ని గడుపుతున్నాడని మరోసారి అడగడం, రాష్ట్ర ప్రాసిక్యూటర్ రెటిజియా రుగ్గెరి నేతృత్వంలోని దర్యాప్తులో నిజానికి కొన్ని వ్యత్యాసాలు, అక్రమాలు ఉన్నాయి, అసమర్థతకు అనేక సూచనలు అవుతాయి. ఉదాహరణకు మొదట నిర్వహించిన డిఎన్ఏ సేకరణ డ్రైవ్ల అధికారులు తప్పుగా సాధారణ ప్రజల నుండి వచ్చిన నమూనాలను నేరస్తుడి డిఎన్ఏకి బదులుగా యారా యొక్క నమూనాలతో పోల్చారు. ఇక డిఎన్ఏ విషయానికి అంతుక్కొని సస్పెక్ట్ 1 యొక్క డిఎన్ఏ నమూనాలతో మైటోకాండ్రియా కణాలు వాస్తవానికి మసిమోతో అయితే సరిపోలేదు. ఇది ప్రధాన సాక్ష్యం అని చెప్పచ్చు. ప్రాసిక్యూషన్ వాదనకు పాక్షికంగా మాత్రమే నిజమైంది. హంతకుడిని కనుగొనడానికి అధికారుల నుండి స్పష్టమైన అడవిడి ఉంది. ఇక మసిమో వంటి ఎవరైనా నేరస్తుడి వివరణకి ఏదో ఒక విధంగా సరిపోయినప్పుడు అతనిపై నిందలు వేసినట్లు అనిపించింది. ఇక బాలిక అదృశ్యమైన రోజు రాత్రి తన వ్యాన్ జిమ్లో నడుపుతూ ప్రచారం చేసిన వీడియో మసిమోకు వ్యతిరేకంగా ప్రజల అభిప్రాయం మారడానికి కారణమైంది. ఈ వీడియో వాస్తవానికి కొన్ని టీవీ ప్రోగ్రామ్స్ కోసం రూపొందించబడిందని, వాస్తవికతను ఎటువంటి సంబంధం లేదని ప్రాసిక్యూషన్ పేర్కొంది. కొన్ని వారాల క్రితం ఈ ప్రాంతంలో ఒక టీనేజర్ భారతీయ అమ్మాయి మృతదేహం కూడా కనుగొనబడింది. ఈ 2 మృతదేహాలకి ఒకే విధమైన గాయాలు ఉండడం వల్ల సీరియల్ కిల్లర్ వదులుకున్నట్లయితే సూచించవచ్చు. కానీ ఈ కోణం ఇప్పుడు తీవ్రంగా పరిశోధించబడలేదు. యారా జిమ్లో చంపబడిందని, ఆమె శరీరం తర్వాత ఫీల్డ్కి బదిలీ చేయబడిందని కూడా సిద్ధాంతాలు ఉన్నాయి. అన్నిటికంటే పొలంలో పోలీసులు అంతకుముందు కొంతవరకు శోధించారు. ఇక మృతదేహం ఎప్పుడూ కనిపించలేదు. యారా తన మిగిలిన కుటుంబ సభ్యుల భద్రతకు భయపడి ఈ విషయాన్ని నివేదించిన తన తండ్రి పులియోకి వ్యతిరేకంగా జరిగిన వృత్తిపరమైన పోటీ కారణంగానే యారా చంపబడిందని కూడా కొంతమంది అయితే నమ్ముతుంటారు. అంతిమంగా యారా కిడ్నాప్ చేయడం, అత్యాచారం చేయడం, చంపడం వెనక మసిమో ఉన్న ఉద్దేశం గురించి ఇప్పటికీ మిగిలి ఉన్న అతిపెద్ద ప్రశ్న. ఇక వ్యక్తి యొక్క మొబైల్ నెట్వర్క్ అతని క్రైమ్ సీన్ సమీపంలో ఉంచినట్లు పేర్కొనబడింది. అదే టవర్ సిగ్నల్ అతని ఇంటి ముందు కూడా ట్రాక్ చేయబడుతుందని తర్వాత వెల్లడే. అంటే అది తీవ్రమైన సాక్ష్యం కాదు. కోర్టు విచారణ కూడా అతని చర్యల వెనక ఎటువంటి ఉద్దేశాన్ని ఉంచలేకపోయింది. ఇక 2022లో లెటిజియా రగ్గర్పై మోసం కోసం అధికారిక దర్యాప్తు జరిగింది. ఈ కేసులో మాజీ ప్రాసిక్యూటర్పై అభియోగాలు మోపబడ్డాయి. ఇది ఎప్పటికీ కొనసాగుతుంది. అయితే ఈ సంఘటన అత్యంత విధ్వంసానికి గురైన పులియో మౌరా గమిరాసియో ఇప్పటి ప్రజల దృష్టికి దూరంగా బ్రెండెడ్ డి సోప్రాలో తన ఇంట్లో నివసిస్తున్నారు. ఇక క్రీడలు, కళలను అభ్యసించే యువకుల కోసం ఒక సంఘాన్ని అయితే నడుపుతున్నారు. సో ఈ మిస్టరీ గురించి మీలో ఎంతమంది తెలిసే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.